నమస్కారం అండి. మీ పేరు? కట్టా యేసుబాబు అండి. ఏం చేస్తుంటారండి? వైఎస్ఆర్సీపీ బీసీసీఎల్ జిల్లా జనరల్ సెక్రటరీ, దెందులూరు మండల సచివాలయాల కన్వీనర్, దెందులూరు హాస్పిటల్ చైర్మన్. ఆ, ఎలా ఉందండి అసలు దెందులూరు నియోజకవర్గంలో అసలు ఎలా పనులు చేస్తున్నారండి మీ పార్టీ? దెందులూరు నియోజకవర్గంలో యువకులైన విద్యావంతులైన మా ఎమ్మెల్యే గారు ఆయన వచ్చిన దగ్గర నుంచి రోడ్లు కానీ విద్యా వ్యవస్థ కానీ మా హాస్పిటల్ చూడండి 2,76,00,000 మీరు చూస్తున్న హాస్పిటల్ ఇదే. ఎంతోమందికి ఇలాగా ప్రసూతి ఆపరేషన్లు అయితేనేమి, చిన్న ఆపరేషన్లు అయితేనేమి, ఓపీ అయితేనేమి, ఇన్పేషెంట్స్ అయితేనేమి జిల్లా మొత్తం కూడా మా దెందులూరు హాస్పిటల్ని వినియోగించుకునే స్థాయికి మా ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారండి. మరి మీరు అంటే బాగా చేస్తున్నారండి, పేద ప్రజలకి బాగా అన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు, అన్ని అందేలాగా చేస్తున్నారండి. ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఫంక్షన్స్ కాడ నుంచి ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏమేం కావాలో చూసుకుంటున్నారండి మీరు. ఒకటి చూడండి, అంతకుముందు ఫంక్షన్ దెందులూరులో ఫంక్షన్ ఇస్తే ఒక 20 మందికి 30 మందికి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి ముసలోళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. వీళ్ళు బీపీలు షుగర్లతో దారిలో పడిపోయేవాళ్ళు అండి. ఈ రోజు నాడు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్లు పొద్దున్నే 6 గంటలకి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి ఫంక్షన్స్ ఇస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని, మా అబ్బాయి చౌదరి గారిని, మా శ్రీధర్ బాబు గారిని ఒక దేవుడిగా పేద ప్రజలు చూస్తున్నారు. మరి అసలు దెందులూరు నియోజకవర్గంలో పార్టీలు చూసే పనులు చేస్తున్నారు, ఎవరికి అంటే అందరికీ చేయట్లేదు, టీడీపీ వాళ్ళు అయితే అసలు వాళ్ళకి పనులు చేయట్లేదు అంటున్నారు కదండి. ఇది విభజించు పాలించు అనే సిద్ధాంతాన్ని టీడీపీ వాళ్ళు చేశారండి. 45 ఏళ్ళు ఉన్న ఒక టీడీపీ కార్యకర్తకి 60 ఏళ్ళు వయసేసి ఫెన్షన్ ఇప్పించిన ఘనత ఈ దెందులూరు నియోజకవర్గంలో గతంలో చింతమనేని ప్రభాకర్ అడ్డగోలుతనంగా టీడీపీ నాయకులకి ఫెన్షన్లు కానీ పథకాలు కానీ మిగతాయన్ని ఆపది మీదకే దోచిపెట్టిన చరిత్ర. అదే మన యువకులైన అబ్బాయి చౌదరి గారు అర్హులున్న ప్రతి ఒక్కరికి ఫెన్షన్ కానీ సంక్షేమ పథకాలు కానీ మిగతా అన్నీ అందిస్తున్న ఘనత మా అబ్బాయి చౌదరి గారికి జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది. మరి చూసినట్టు స్కూల్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయండి అసలు? మీరు మా దెందులూరు స్కూల్కి వస్తానంటే మిమ్మల్ని ఇక్కడే తీసుకెళ్ళి హై స్కూల్ కానీ అదే సెంటర్లో ఉన్న గర్ల్స్ హై స్కూల్ కానీ తీసుకెళ్తాను. నాడు నీళ్ళలో పిల్లలు తినే ఫుడ్ కాడి నుంచి, గోరుముద్దు కాడి నుంచి ఒక మేనమామలాగా ముఖ్యమంత్రి ఇంతకుముందు ఎవరూ చేయకోకుండా స్కూళ్ళు హాస్పిటల్ అభివృద్ధి చేసిన ఘనత విద్యా వైద్యం మా ఎమ్మెల్యే గారికి, మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. మిమ్మల్ని నేను తీసుకెళ్ళి చూపిస్తారు రండి, హాస్పిటల్కి కానీ అక్కడికి కానీ స్కూల్కి కానీ. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రాష్ట్రం అప్పుల పాలు అయిపోయిందని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నాయి కదండి. నిన్న మా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో తేటతల్లంగా అభివృద్ధి అంటే ఏంటి, అభివృద్ధి తన దగ్గర జరిగిందా చంద్రబాబు నాయుడులో, మా టైంలో జరిగిందనేది అప్పులతో సహా మీకు కేటగారికల్గా వివరించారు. 4 పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు 10, భోగపురం విమానాశ్రయం, కర్నూలు ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం, కడప ఎయిర్పోర్ట్ని రన్నింగ్లో పెట్టాం, అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ని ఆధునీకరిస్తున్నాం, గన్నవరం ఎయిర్పోర్ట్ని ఆధునీకరిస్తున్నాం. ఈ నాడు నేడు స్కూల్స్ 17 మెడికల్ కాలేజీల్లో 5 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. చంద్రబాబు నాయుడుకి ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఓపెన్ చేసిన చరిత్ర లేదు. అంతకుముందు 4-5 కాంగ్రెస్ ప్రభుత్వం ఓపెన్ చేసింది. అభివృద్ధి అంటే ఏంటి చంద్రబాబు నాయుడు? మీరు చెప్తున్నారు, కానీ ఈయన వచ్చి ఎన్నాళ్ళు అవుతుంది, కానీ ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా వదలలేదు. ఇప్పుడు వదిలేరు అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ వదిలేరు. మన 6,100 డిఎస్సి అయితేనేమి, అంతకుముందు సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి, మొన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ 600 చిల్లరి ఉద్యోగాలు అయితేనేమి, 2 లక్షల ఈ దేశ చరిత్రలోనే ఈ రాష్ట్ర చరిత్రలో 2 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు తీసిన ఘనత చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి గారిది. ఇంకొక మాట ఇందాక మీకు చెప్పడం, ఇది సచివాలయాలు మీరు చూడండి, ఏ ఊరికి వెళ్ళినా మా ఊరిలో 3 సచివాలయాలు కడుతున్నారు. ఒక మున్సిపల్ ఆఫీస్ లాగా, ఒక అభివృద్ధి లాగా రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్ సెంటర్లు, మా హాస్పిటల్ చూడండి. మన కళ్ళకు కనిపించేది అభివృద్ధి కదా. చంద్రబాబు నాయుడు పేపర్లలో గాలి మాటలు మాట్లాడుకుంటా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి 14 పైసలు ఏమీ చెయ్యని ఈ చంద్రబాబు నాయుడు అవుట్డేటెడ్ పొలిటీషియన్. ఏముందండి చంద్రబాబు చెప్పుకోవడానికి? మా ఊరిలో ఏదైనా చేశాడని చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? అదేంటండి అలా అంటారు? ఆయన 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ఆయన అసలు విజన్ ఉన్న నాయకుడు అంటే కేవలం అది చంద్రబాబు నాయుడు గారే అని చెప్తున్నారు కదండి. హైదరాబాద్ని డెవలప్ చేసింది అంటే ఆయనే, మళ్ళీ ఏపీని కూడా అలా డెవలప్ చేయాలంటే మళ్ళీ బాబు గారే రావాలి అని చెప్పేసి టీడీపీ వర్గం అంటుంది కదండి. మాటకొచ్చానండి, చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో హైటెక్ సిటీ ఒక్కడ తప్ప ఇన్నర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా ఇన్ఫోసిస్ కానీ ఇవన్నీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో వచ్చినాయండి.
చంద్రబాబు నాయుడు పావలా పనిచేసి 20 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటాడండి. మొన్న 5 ఏళ్ళు చేశాడు కదండి. అమరావతిలో మా చింతమనేని గత ఎమ్మెల్యే చింతమనేని గేదెలు మేసినాయండి. అంతకు మించి అమరావతిలో ఏమన్నా కట్టాడండి? ఏమన్నా చేశాడండి? రాజధాని కట్టామంటున్నారు కదండి. ఎక్కడ కట్టాడండి? చింతమనేని మాజీ ఎమ్మెల్యే గేదెలు తిరుగుతుంటే రాజధాని ఏం కట్టాడండి? రాజధాని కట్టగలడా చంద్రబాబు నాయుడు? ఆంధ్రప్రదేశ్లో సొంత ఇల్లు లేని పవన్ కళ్యాణ్, చింతమనేని అదే చంద్రబాబు నాయుడు వీళ్ళు ఆంధ్ర పాలిటిక్స్ గురించి ఎలా మాట్లాడతారండి? మరి సరే, ఆయన రాజధాని కట్టలేదు, కానీ జగన్ గారు కూడా వచ్చి ఐదేళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది ఆయన. మరి ఆయన ఎందుకు రాజధాని ఏదని చెప్పలేకపోతున్నారు? 3 రాజధానుల పేరుతోటి ఎందుకు 3 ముక్కలు ఆట ఆడుతున్నారు ప్రజలతో అంటున్నారు కదండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తున్నామండి. రాజధాని ఇప్పుడు కట్టాలంటే కష్టమైన పని అనే 3 ప్రాంతాలు సమాన అభివృద్ధిని చెందాలనే విధంగా న్యాయ రాజధాని కర్నూలు, అడ్మినిస్ట్రేషన్ రాజధాని విశాఖపట్నం, అలాగే లెజిస్లేటివ్ రాజధాని అమరావతి, ఈ 3 ప్రాంతాలనే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడండి. హైదరాబాదును కూడా ఎంతో చరిత్ర కలిగిన హైదరాబాద్ని మన కోస్తా వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు డెవలప్ చేస్తే వాళ్ళు ఎలాగ తీసుకెళ్ళిపోయారో అభివృద్ధి అంతా ఒకే చోట మనం కేంద్రీకృతం చేస్తే రేపు కూడా ప్రత్యేక రాయలసీమ, ప్రత్యేక ఉత్తరాంధ్ర అనే ఉద్యమాలు వస్తాయని 3 ప్రాంతాలు ఉత్తరాంధ్ర, రాయలసీమ, మన కోస్తా బాగుండాలని మా జగన్ గారి విధానం అండి. అభివృద్ధి కూడా అద్భుతంగా చేస్తున్నాడని మా జగన్ గారు 30 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలిస్తాడండి. సంక్షేమ పథకాలు అభివృద్ధి కాకుండా అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఇప్పుడు మీకు విజయవాడ ఫ్లైఓవర్లో అయితేనండి, కనకదుర్గమ్మ తల్లి గుడి దగ్గర కానీ, బెంచ్ సర్కిల్ దగ్గర కానీ ఇవన్నీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారే కదండి. ఇంకేంటి అడగండి. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తారంటారు? 100కి 100 పాళ్ళు 30 సంవత్సరాలు వేయలేది మా జగన్మోహన్ రెడ్డి గారే. మీరు షర్మిల గారి గురించి ఏమైనా అడిగితే అడగని చెప్తాను. మరి షర్మిల గారు కూడా అసలు నువ్వేం చేసావు జగన్ రెడ్డి ఏపీకి అని చెప్పేసి ఆవిడ అడుగుతున్నారు కదండి. అప్పుడు మేము రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మాయి కింద షర్మిల గారిని మేము గౌరవిస్తామండి. ఆవిడ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారి బిడ్డని జగన్మోహన్ రెడ్డి గారిని విభేదిస్తుందో ఆ రోజునే మాకు షర్మిల గారు అంటే గౌరవం పోయిందండి. మేము గట్టిగా ఆవిడని కించపరిచి మాట్లాడలేకపోతున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా, జగన్ అన్న చెల్లిగా. ఇంకోటండి, నిన్నగాక మన తెలంగాణ వెళ్ళి నేను తెలంగాణ యాస భాష మార్చి నేను తెలంగాణ బిడ్డనని అక్కడ కథలు చెప్పి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాకి వచ్చిందండి ఆవిడ? ఏ మొహం పెట్టుకుని ఆంధ్రాకి వచ్చి ఆంధ్ర పబ్లిక్లో తిరుగుతా జగన్ గారిని విమర్శిస్తాకి ఎలా సరిపోతుందండి? రేపు ఓటుతో ఈ ఆంధ్ర ప్రజలు, ఈ కౌరవుల సైన్యం అంతా ఒకేపు ఉంటే అర్జునుడు పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు అభిమన్యుడు కాదు, అర్జునుడిలాగా 100 మంది ఒకేపు ఉంటే జగన్ గారి వైపు బలం 100కి 100 పాళ్ళు నుండి 175కి 175 సీట్లు కొట్టి 30 సంవత్సరాలు రాసి పెట్టుకోండి. నా పేరు కట్టా యేసు బాబు. కట్టే కాలే వరకు జగన్ అన్నతోనే 30 ఏళ్ళు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రినండి. ఈ 25 వయసుల పార్టీ, ఈ ముసలోడు 75 ఏళ్ళ ముసలోడు పార్టీ, ఈ షర్మిల గారి కథలో ఇప్పుడు బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ఢిల్లీ వెళ్ళాడండి ముసలోడు. వీడు ఇలాగే తిరుగుతుంది, సరిపోతుందండి. మేము సీట్లు ప్రకటిస్తున్నామండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, నా బీసీ, నా ఎస్సీ, నా మైనారిటీ, నా ఓళ్ళని. ఏం చేస్తున్నాడండి చంద్రబాబు? కదిలి రా అంటే లోకేష్ కదిలి రావట్లా, బాలకృష్ణ కదిలి రావట్లా.